బ్రహ్మోత్సవం జయతాళం. సురపుర తరువర సుమన పరిమళ సురభిత దిగ్వధనః సురపతి సుజగిత ధరణీ ధరవర సుమన సకృత్పవనః మహిత పరిత స్వరిత పరిత పరిత పురత పరిచరత తత్తన్మహిత స్వరిత పరిత పరిత పురత పరిచరత పరిచరత తీర్థాంతోత్సవ సేవనార్థమధునా గచ్చन्तు యశ్వత్పదం సువర్ణవర్ణాయ శివప్రియాయ నాథాయ కుకుటాయ ఉదద్రిగీశాయ ధనాధివాసినే నమోస్తు తుభ్యం నరవాహనాయ. ఓం సోమో రేణుగుం సోమో అర్వంతమాజగం సోమో వీరంగర్మణ్యం దదాతు సాధన్యం విదధ్యగో సభేయం విదుశ్రవణయ్యో దదాతు తస్మై. ఉదద్దిగీశః శంఖపద్మాదినవనిధీశः ధనాదినాథः యక్షకిన్నరకింపురుషగుక్షికాదిపరివృతः నరవాహనసమారూఢः చిత్రరేఖాసహితः శివప్రియः కుబేరः అస్య దేవదేవ్యాः మహోత్సవాంతే తటపత్యుపవన విరచిత విప్రవణః వలభిన్మణిగణ వరదస్థిల కుల సుఘటిత దీర్ఘకుహః శుభకిన్నర జన విహిత స్థితి శత విలమన లబ్ధ శుభః వృషభధ్వజ సుహృదతుల కలయతు సదనపతి
కుశలం తత్తత్సదనపతి కుశలం తీర్థాంతోత్సవ సేవనార్థమధునా గచ్చन्तు యుష్మత్పదం వృషాధిరోధాయ జటాలమౌలినే కపాలహస్తాయ కళావతంసినే త్రిశూలినే కోణదిశాధివాసినే శివా సమేతాయ శివాయ తే నమః ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే సదా శివో ఉదక్ప్రాంగ్మధ్యకోనదిగీశः సకల జగత్ సంహారకారీ ప్రమగణ ప్రమదగణాదినాదః శూలహస్తః వృషభధ్వజः दान्तस्वरूपिणी अलमेल् मंगा अलमेल् मंगा अलमेल् मंगा पाहि हरिप्रिये अलमेल् मंगा अलमेल् मंगा अलमेल् मंगा पाहि मां पाहि अलमेल् मंगा सौम्य संलक्षण अलमेल् मंगा शांत स्वरूपिणी अलमेल् मंगा संपत्करी पाहि अलमेल् मंगा सर्वतीर्थस्थिता अलमेल् मंगा अलमेल् मंगा अलमेल् मंगा पाहि हरिप्रिये अलमेल् मंगा अलमेल् मंगा अलमेल् मंगा पाहि मां पाहि अलमेल् मंगा ఆద్యంతరహిత అలమేల్ మంగ ఆదిశక్తివే నీవు అలమేల్ మంగ అతీత దుర్గా పాహి అలమేల్ మంగ అనంత నిత్య పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరిప్రిये అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ మంత్రమూర్తి పాహి అలమేల్ మంగ మహోదరి దేవి అలమేల్ మంగ శ్రీ మహాపూజ్య అలమేల్ మంగ శ్రీ మహాశక్తి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ స్వజాంజనా పత్నియుతో గణాఢ్యః గజేశ్వరో మంగళమాజ్ఞయా కల్పిత సుప్రతీకో ఈశాన దిగ్రక్షణ బద్ధ దీక్షః స్వచాంజనా పత్నియుతో గణాఢ్యః గజేశ్వరో మంగళమాతనోతు సంయుక్తం శ్వేతవర్ణం సకంటికం చతుష్పాద సమోపేతం శుండాదండ విరాజితం కుంభత్వయ సమాయుక్తం దారాష్టక సమన్వితం శూర్పకర్ణం శుభగ్రీవం దీర్ఘపుచ్చ సమాయుతం కింకిణీజాల సన్నద్ధం హేమధామోపశోభితం పృష్ఠే విచిత్రవస్త్రోక్తం దివ్యరూపం స్మరేత్ గజం గజరాజస్య మేఘరంజని రాగం మాయామావుగలు గజ చిత్రతాళం
దక్షిణవామయో శ్రవణయో పద్మే చ నీలోత్పలే శంఖం మూర్తిరదాంతరాళవలయై గంతాబలోతునః సురక్తవర్ణపద్మకం నిశాకరోజ్జతేజసం రథౌ గణేమి నిస్వనం రథాంగనదీదితం మహాబలం మహోరసం శుశుభ్రవర్ణగ్రహం విభౌగమండలేశ్వరం నమః శ్రియశ్చ వాహనం బ్రాహ్మ్యాశ్చైదైవ గాత్రం మణిమకుటశుభైర్భూషితైర్భూషితాంగం తేజోమయం తం గజపతిమమలం శుభ్రవర్ణం సువర్ణం ధార్యం తం సుమనోహరం సుమహరం దివ్యం సుధాపూరితం సౌవర్ణం చ సమాహితం చ కలశం లక్ష్మ్యాశ్చ సంస్నాపనే. భోగీంద్రులును మీరు పోయిరండు భోగీంద్రులును మీరు పోయిరండు వేగగ మీదటి విభవాలకు భోగీంద్రులును మీరు పోయిరండు వేగగ మీదటి విభవాలకు భోగీంద్రులును మీరు పోయిరండు హరుడా పోయిరా అజుడా నీవును పోయి తిరిగిరా మీదటి తిరునాళ్లకు హరుడా పోయిరా ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణోః పరాం ప్రేయసీం తత్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్తినీం పద్మాలంకృతపాణిపల్లవజుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి పట్టపురాణి దివ్య మహిషి నిత్యానపాయిని అయినటువంటి పద్మావతి అమ్మవారి యొక్క నవదిన సంకల్పితమైనటువంటి బ్రహ్మోత్సవాలను గత 9 రోజులుగా శ్రీపాంచరాత్రాగమోక్తంగా మనము నిర్వర్తించుకుంటూ వచ్చాం. ఈరోజు అత్యంత విశేషమైనటువంటి దినం, అమ్మవారి యొక్క జన్మదినం, జన్మ నక్షత్ర దినం. ఇక్కడ చాలా ఆలయాల్లో నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని
ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. కానీ పాంచరాత్రంలో 2 రకాలుగా కూడా చెప్పబడింది. దానికోసం అనేటువంటిదే పంచమీ తీర్థం, అంటే పంచమీ తిథిని అనుసరించుకొని ఇక్కడ ఉత్సవం చేయడం జరుగుతుంది. అసలు ఏమిటి ఈ పంచమీ తీర్థం, ఈ పద్మ సరోవరం మహత్యం ఏమిటి, ఎందుకు ఇక్కడ ఇంత వైశిష్ట్యం ఉంది? భారతదేశంలో ఎన్నో వైష్ణవాలయాలు ఉన్నా కూడా వాటిలో ఎక్కడా లేనటువంటి వైశిష్టం ఈ పంచమీ తీర్థంకు ఉంది. అన్ని చోట్ల గరుడ వాహనాలు, ఎన్నో రకాలైనటువంటి వాహనాలలోని రథోత్సవాలలో వైశిష్టం ఉంటుంది. కానీ ఇక్కడ 8 రోజులు ఒక గొప్ప విశేషమైతే 9వ రోజు అయినటువంటి పంచమీ తీర్థం రోజు ఆ 8 రోజుల యొక్క వైశిష్టము ఇక్కడే కనబడుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఈ పద్మ సరోవరంలో మహాలక్ష్మీదేవి ఆవిర్భవించింది. దీనికి ఒక పూర్వ వృత్తాంతాన్ని పద్మపురాణంలో మనం చూడవచ్చు. పద్మపురాణం ఆధారంగా ఇక్కడ మనం తెలుసుకుంటాము. దేవదర్శనం భూయోపి శ్రోతుం కౌతూబాలం హిమే పద్మాఖ్యసరతో బ్రహ్మన్మాహాత్మ్యం జన్మమే వదాం యస్మిన్ తవస్తస్యతో వయ్యాసకే సిద్ధిరుపాగత శుకస్తు ముక్త ఇది వై ప్రసిద్ధ జగతీతలే బ్రహ్మలోకాదగాగతో యః శుకోన్యవా వదస్వమే కృపామయి గురుష్వాద్యా వద సర్వజ్ఞమే గురు. దేవలుడు అనేటువంటి ఒక మహర్షి అడుగుతున్నారు. ఆయనకు వచ్చినటువంటి ఒక సందేశాన్ని ఆయన తీర్చుకునేదానికి దేవదర్శనుడు అనేటువంటి ఒక మహర్షిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఓ దేవదర్శన, ఈ వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యం ఎంత విన్నా కూడా తనివి తీయడం లేదు. ఆ యొక్క వెంకటేశ్వర స్వామి మహత్యంలో పద్మసరోవర మహత్యం కూడా ఒకటిగా తెలుస్తుంది. అందులో శుక మహర్షి గురించి తెలుస్తుంది. శుక మహర్షి ఇక్కడ ముక్తి పొందాడు ఈ శుకపురిలో అనేటువంటిది మనకు తెలుస్తుంది. శుకపురిలో ముక్తి పొందినటువంటి ఈ శుక మహర్షి వ్యాసుల యొక్క కుమారుడా లేక ఇంకొక మహర్షి అనేటువంటి యొక్క అనుమానాన్ని వ్యక్తపరుస్తారు. అప్పుడు దేవర్షణుడు చెప్తున్నాడు, అయ్యా మీరు చెప్పినటువంటి వ్యాసపుత్రుడైనటువంటి శుక మహర్షి ఈ శుక మహర్షి